మసాలాలు వేసుకుంటాం కదా, అలా వేసుకున్నప్పుడు పెరుగు అనేది మనకి ఘాటు తగ్గించి టేస్ట్ అనేది ఇస్తుందన్నమాట. ఇప్పుడు 2 స్పూన్ల నేనైతే అల్లం పేస్ట్ వేసుకున్నాను. అల్లం పేస్ట్ లేకపోతే మీరు వెల్లుల్లిపాయలు దంచి కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. ఇవన్నీ కూడా మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా ఒక 5 మినిట్స్ అయితే మంచిగా కలిపేసుకోవాలి. మనం ముక్కలకి బాగా పట్టించాలన్నమాట ఈ మసాలాని. ఎంత మంచిగా కలిపితే మనకు అంత టేస్ట్ అనేది వస్తుంది చికెన్ బిర్యానీ. ఇప్పుడైతే అందులోకి బిర్యానీ ఆకులు 2, అలాగే దాల్చిన చెక్కల ముక్కలు 2, అలాగే లవంగాలు ఒక 2-3, ఒక 2 యాలక్కాయలు తీసుకున్నాను, కాస్తంత సాజీర కూడా వేసాను. ఇప్పుడైతే ఇంకా చికెన్ మసాలా కొంచెము, అలాగే బిర్యానీ మసాలా. నేను బిర్యానీ మసాలా తీసుకున్నది సుహానా బ్రాండ్ నుండి అయితే తీసుకున్నాను, చికెన్ బిర్యానీ మసాలా. ఇంకా వేసేసుకొని పైనుండి కొత్తిమీర కూడా వేసి ఇలా మంచి కలిపి ఒక అర్ధగంట సేపు, అంటే ఒక ½